దండోరా మాట సూటిగా సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. ఇక మే నెల పోయి జూన్ నెల వచ్చింది. మేడే తోటి స్టార్ట్ అయ్యి సండే తోటి అయిపోయిన ఈ మే నెల మస్తు ముచ్చట్లు అయినాయి. హీటు ఎండలతోటి పాటు హాటు రాజకీయ పంచాయతీ కూడా బగ్గనే అయినాయి ఈ మే నెల. ఇక ముందుగాల 5 రాష్ట్రాల ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది. ప్రతిమ రాష్ట్రాల సంగతి ఎట్లున్నా కూడా బెంగాల్లో మమతాకు అధికారానికి శుభం కార్డు పడ్డది. ఇక తమిళనాడులో పోటీ చేసి ఫస్ట్ టైంకే గెలిచి హీరో విజయ్ అన్న సీఎం అయిండు. కానీ సీఎం కుర్చీలో కూర్చుని నీకే మస్తు తిప్పలు పడ్డాడు. ఇక ఎంకిపల్లి సుబ్బుసావుకి వచ్చినట్టు తమిళనాడులో విజయ్ అన్న గెలిచడేమో కానీ ఏపీలో పవన్ అని రోల్ అయ్యిండు. ఇక అటెనకాల మోడీ సార్ తెలంగాణకి వచ్చిండు. మేరేసే జోడో అని రేవంత్ అన్నకు పెద్ద ఆఫర్ ఇచ్చిండు. అన్ని తక్కువ వాడాలి అని పబ్లిక్ కు ఉచిత సలహాలు ఇచ్చిండు. ఆడ ఇటలీ ప్రధాని మెలోడీ చాక్లెట్లు ఇచ్చిండు. ఇక్కడ 4 మలకల పెట్రోల్ డీజిల్ పెంచిండు. పెట్రోల్ డీజిల్ రేట్లు కాదు, మక్కలు వడ్లు కొనురి అని చెప్పినందుకు ఆర్టీసీ డ్రైవర్ ను పనిలేకరించి తీసేసారు ప్రజాపాలన కాంగ్రెస్ సర్కార్ వాళ్ళు. ఈ కాంగ్రెస్ జనతా పార్టీ కూడా ఈ నెలలే పుట్టింది. ఇక బండి సంజయ్ కొడుకు మీద పోక్సో కేసు అయింది. బండి భగీరథ్ తప్పేం లేదన్నట్టు పైసలు తీసుకొని కొందరు లత్కోర్గాలు వీడియోలు చేసిర్రు. కొన్ని వద్దులు ఎవరికి దొరకకుండా బండి భగీరథ్ పారిపోయిండు. అటెటికల్ లొంగిపోయిండు. మేమే పట్టుకున్నాను పోలీసు వాళ్ళు చెప్పుకున్నారు. నా అంతా గొప్ప తండ్రి ఎవరు లేరు, కొడుకును అప్పచెప్పిన పోలీసు వాళ్ళకు అని బండి సంజయ్ క్రెడిట్ తీసుకున్నాడు. కానీ కుటుంబ విషయం అని పూపాటి పెబ్బే రామచంద్రరావు మాట్లాడిండు. ఇక ఆ కేసు మీద కవితకైతే అసలు మాట్లాడనే లేదు. పొద్దుగా లేదా సనాతన మాట్లాడే కొందరు శుద్ధ పూసలు కూడా అసలు మాట్లాడలే, నోరే తెరవలేరు వాళ్ళు. ఇక ఇట్లా కేసు చుట్టంగా మస్తుగా లొల్లిలు అవుతుంటే నా కొడుకు కేసులు నా పేరు ఎందుకు వాడిర్రు అని అందరి మీద పరువు నష్ట దావా చేసిండు బండి సంజయ్ అన్న. ఈ పంచాయతీ ఇట్లా నడుతుంటే నా మీద దాడి చేసిర్రు అని ఆస్కర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు పాస్టర్ అభినయ్. కోసకేం తెలియంది, ఆన్ మీద దాడి చేపించుకోవడం తెలిసింది. అందరిని బుగ్గాలని చేద్దాం అంటే ఆడపెద్ద బుగ్గారైండు. ఇక మిలిటెంట్లుగా మారాలే, పట్టాలు కొయ్యాలి, ఆఫీలు తలగబెట్టాలి అని బాలకసుమన్ అంతా పిచ్చిగా మాట్లాడిండు. ఇక ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ వర్సెస్ జనసేన అని మొదలైన పంచాది పవన్ కళ్యాణ్ వర్సెస్ తెలంగాణ లెక్క మారింది. తెలంగాణ పదం డిక్షనరీలో లేనే లేదు అని సైకిల్ పార్టీ లీడర్ బల్బ్ మాటలు మాట్లాడిండు. నీకు బాబుని జోక్కాలనిపిస్తే జోక్కో, కానీ తెలంగాణ జోలికత షీర్షింద కడతాం బిడ్డ అని తెలంగాణ పబ్లిక్ గట్టిగానే వేసుకున్నారు. ఇక ఏపీలో అయ్యే మహానాడు కంటే ధూమ్ ధామ్గా అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఓపెన్ చేసి తెలంగాణ సీఎం రేవంత్ అన్న. కర్ణాటక సీఎం ఉన్న సిద్ధరామయ్య రాజీనామా చేసిండు ఈ నెలలనే. ఈ ఐపీఎల్ ఆర్సీబీ 2వ కప్పు గెలిచింది ఈ నెలలనే. క్రిస్ గేల్ 6ర్ల రికార్డును బ్రేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ ఈ నెలలనే. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే ట్రంప్ అక్క చైనాకు పోయి అవమాన భారంతో అమెరికాకు రిటర్న్ అయ్యిండు. మళ్ళా ఇక మే నెల గట్ల వేసింది మరి ఆయనను. ఈ ఎండలతోటే కాకుండా ఎన్నేళ్ళైనా చెప్పుకునే ముచ్చట్లను మూట కట్టుకొని ముసి నవ్వులు నవ్వుకుంటా చరిత్రలో కలిసిపోయింది ఈ మే నెల. ఇక మరి గివే కాకుండా ఇంకా వేరేటి కూడా అయ్యి ఉంటే గవి నేను మర్చిపోతే కింద కామెంట్లలో రాయిరి, సరేనా? ఉంటా మరిగా. దండోరా మాట సూటిగా సెటైర్ గట్టిగా.